హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అదే సొర చేపతో ఒక మంచి వెరైటీ రెసిపీ చేశాను. నేను ఎలా చేశాను, ఏ పద్ధతిలో చేశాను అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఇది సొర పిడుపు చేస్తున్నామండి. దీనికోసం ఏంటంటే ఈ స్కిన్ ఉంటుంది, ఇది వేడినీటిలో పెట్టుకుంటే మనకి స్కిన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సేమ్ బోటీ ప్రాసెస్ లాగే ఉంటుంది. పక్కన వేడి నీళ్ళు కూడా నేను పెట్టేసాను అనమాట స్టవ్ మీద. ఇలా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. సేమ్ బోటీ ఎలా చేస్తామో ఇది కూడా సొర్ర పిడుపు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. వేడి నీళ్ళు పెడితే మొత్తం స్కిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వేడి నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు అందులో మనం వేద్దాం. చూసారా, మొత్తం హాట్ వాటర్లోని ఈ సొర్ర పిట్టు కోసం చేయడం కోసం సొర చేపలు అన్ని ముక్కలండి ఇలా పలాచడిగా ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం వేసేసాను. ఇది కొంచెం బాగా ఉడికితే పైన స్కిన్ అంతా మనకి వచ్చేసన్నమాట. అప్పుడు దీన్ని మనం పిట్టు చేసుకోవాలన్నమాట. బాగా చాలా బాగుంటుందంటే నేను కూడా ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూసారా, సొర్ర అలాగా బాగా ఉడికితే మనకి స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఇది ఇంకా బాగా బాయిల్ అవ్వాలి. స్కిన్ అంతా రావాలంటే బాగా ఈ సొర్ర చేప ఉడకాలన్నమాట. ఉడికింది స్కిన్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఉడుకుతుంది. ఇంకా ఇది చూసారా, మొత్తం ఉడకబెట్టేసిన తర్వాత నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. వేడి మీద ఉన్నప్పుడు మన స్కిన్ని మొత్తం వచ్చేస్తుంది. చూడండి, కత్తి ఒకటి చూపిస్తాను. చూడండి, ఇగో ఇలా మొత్తం తీసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది చాలా. ఇప్పుడే దించాను. ఇలా అంటూ వచ్చేస్తుంది, మొత్తం స్కిన్ వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది ఊడేసి మొత్తం అన్నీ అలా స్కిన్ మొత్తం తీసేసుకొని ఇలా అంటూ వచ్చేస్తుంది. చూపిస్తాను. కాకపోతే ఇలా అంటూ మొత్తం స్కిన్ అంతా ఊడి మనకు వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. మొత్తం స్కిన్ అంతా అలా తీసేసుకోవాలి. చూసారు కదా, అలా వచ్చేస్తుంది. మొత్తం అలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం సొర్ర ఇలాగా మొత్తం ఉడికిపోయింది. నేను స్కిన్ కూడా తీసేసాను. ఇప్పుడు వీటిని పొడిగా మనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఒక పీస్ చూపిస్తాను. మొత్తం అలాగా మనం పిడుపు అంటున్నాం కాబట్టి మనకి పిడుపు వచ్చేలాగా చూసారా, అలా మొత్తం చేపల ముక్కలన్నిటిని ఇలా పిడుపు కోసం మనం ఇలా చేసుకోవాలి. మొత్తం అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మీకు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఇది సొర్ర పిట్ చేస్తున్నమాట. కొంచెం పిట్ అంటే కొంచెం మనకి డ్రైగా వస్తుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇది సొర్ర చేపని మనం ఇందాకలో ఉడకబెట్టుకున్నాం కదా, మొత్తం అలా చేసుకున్నాం. పిట్టు ఇలా వస్తుంది అనమాట. ఇలా పొడిగా. బోన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బోన్స్ని కూడా ఇలా కట్ చేసి పెడతాం. ఎందుకంటే బోన్స్ కూడా మంచి క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. బోన్స్ని ఏం పారిన అసలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఈ రెసిపీ నేను కర్రీని తినడం కూడా ఫస్ట్ టైము అన్నమాట. మొత్తం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది నాకు చేపలు అమ్మిన ఆవిడే చెప్పింది అన్నమాట. మొత్తం కర్రీని ఎలా చేసుకోవాలి, ఇది పద్ధతిని అంతటిని. ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేడైంది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఇందులో టమాటా ఏమేమో ఇందులోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి నేను వేసేసాను. ఇవి బాగా కొంచెం వేగాలి. వేయించుకుంటే మంచి గోల్డెన్ కలర్లో రావాలి. ఎందుకంటే మనం పొడిగా డ్రైగా చేస్తాం కాబట్టి కర్రీని మనకి మంచి గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. ఉల్లిపాయలు వేగాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మంచి గోల్డెన్ కలర్లో రావాలి. ఇప్పుడు మనం ఇందులోనూ ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో గరం మసాలాలు ఏమీ అవసరం లేదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా సొర్ర చేప, దాన్ని మొత్తం బోన్స్ ఆ ముక్కలు అంతా కలిపేసి మనం ఫుల్గా అందులో వేసేసుకుందాం. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి డ్రైగా పొడిగా వస్తుంది అన్నమాట ఈ రెసిపీ. నేను కూడా ఫస్ట్ టైమే టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో. మొత్తం డ్రైగా అయిపోవాలి కర్రీ మొత్తం. ఇదంతా బాగా కలిసేటట్టు వరకు మనం కలుపుకొని కొంచెం మనం దీని మీద మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం మగ్గుతుందేమని చెప్పేసి వేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేయలేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సొర్ర పిట్టు కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి
ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుందని నేను వినడమే, ఎందుకంటే ఫస్ట్ టైం నేను తింటున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. తిన్న తర్వాత నేను ఉందో చెప్తాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేద్దాము. పసుపు యాడ్ చేసుకుంటే మంచిది కదా, అందుకని ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇది ఇంకా బాగా వేగాలన్నమాట. ఇది ఇంకా బాగా మంచి గోల్డెన్ కలర్లో రావాలి ఈ చేప అంతా. మంచిగా వేగుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, వేగిన స్మెల్. ఇది ఇంకా వేగాలి. బాగా వేగిన తర్వాత మనం అప్పుడు కారం అన్నీ యాడ్ చేద్దాం ఇందులోని. ఇది ఇంకా బాగా వేగాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం, పచ్చికారం వేసుకోవాలి. ఇది ఈ కలర్లో వచ్చేదాకా బాగా ఈ సొరని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చూసారా పొడి పొడిలాడుతూ సొరపిట్టు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా అయితే మనకి చాలు అన్నమాట. ఇప్పుడు దీని మీద ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మనకి సొరపిట్టు రెడీ అయిపోయింది. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది సొరపిట్టు. అంతే, మనకి ఇంతకంటే ఎక్కువ వేగనవసరం లేదు. అన్నీ సరిపోయి, ఉప్పులు కారాలు అన్నీ సరిపోయి ఇలా సరిపోతుంది, చాలు. ఇంకా ఫైనల్గా సొరపిట్టు కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఎవరైనా దీన్ని టేస్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా టేస్ట్ చేయండి. నాకు తెలిసిన పద్ధతిలో నేను ఈ కర్రీని వండే అనమాట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడము. ఇలా కొంచెం కొత్తిమీర పెట్టుకుంటే వేడివేడి అన్నంలోని ఈ వేపుడిని, ఈ సొరపిట్టుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్.